హాయ్ అండి, అందరికీ నమస్తే. మాధవి ఐడియాస్కి స్వాగతం. ఇవాళ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. చూసారా, తాటిపండు మా గోదావరి ప్రాంతంలో చాలా బాగా వంటలైతే చేస్తారు. అయితే తాటిపండుని తీసుకునేటప్పుడు ఇలా గట్టి కాయని తీసుకోవాలండి. మనం కొంచెం మెత్తగా ఉన్నా కూడా మనకి ఇందులో పెంకు పురుగులు వచ్చే అవకాశం ఉంది. అలానే ఈగలు కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి. అందుకే మనం పండు తీసుకునేటప్పుడే కొంచెం గట్టి కాయనైతే తీసుకుంటాం. చెట్టు కింద ఇది పండు రాలుతుందండి. ఆ రాలిన పండుని కాస్త గట్టిగా ఉన్న కాయని తీసుకుంటాం. అయితే ఈ కాయని చక్కగా కడిగి మనం శుభ్రం చేసుకుని గట్టిగా ఉన్నప్పుడే దీన్ని చక్కగా చదునైతే చేసుకోవాలి. అంటే ఇలా చిదగొట్టాలి. అంతేకాని మనం ముగ్గుని కాయనే మనం బాగా మెత్తగా ఉన్న కాయని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పురుగులైతే ఉంటాయండి. చాలా నిమిషాల మీద పురుగులైతే గుడ్లు పెడతాయి. అంటే మన ఈగలు ఉంటాయి కదండి, ఈగలు అవి మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాత్రమే గుడ్లు పెడతాయండి. తాటిపండుని చాలా ఎక్కువగా గుడ్లు అయితే వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా గట్టిగా ఉన్న కాయని తీసుకుని దీన్ని బలవంతంగా మనం కాయనైతే చక్కగా మాగ్గొట్టుకుని ఈ తొక్క తీసేసి దీన్ని మనం ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. అలా భద్రపరచుకున్న తర్వాత పేసం తీసుకుంటే మనకి పేసం చులువుగా వస్తుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి. అలా అని మెత్తగా అవ్వేదాకా ఉంచితే ఖచ్చితంగా పురుగులైతే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఇలా చేస్తామండి. అయితే ఇవాళ నేను ఈ వీడియోలో వంటలైతే చేయట్లేదు. దీన్ని ఎలా భద్రపరచుకోవాలి, మనకి నెల రోజులు తాటి పేసాన్ని ఎలా జాగ్రత్త చేయాలి అన్నదే ఈ వీడియో అండి. ఎందుకంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా పనులు ఉంటాయి. పూర్వం అయితే ఈ ఫ్రిడ్జులు లేకండి ప్రతి దాన్ని ఆ రోజే ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చేది. చాలా టైం అయితే పట్టేది. అలా కాకుండా ఇప్పుడు మనం భద్రపరచుకోవటం వలన ప్రతి వంట కూడా సులువు అవుతుంది. నేనైతేనండి ఒకేసారి 4-5 కాయలు తీసుకుంటానండి. తీసుకుని ఇలా ఒకే రోజు ఒక పని అయితే పెట్టుకుంటాను. చక్కగా పేస్ట్ని తీసేసుకుని మనం దీన్ని భద్రపరచుకుందాం. అలానే కాయని ఇలా గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా చదును చేసుకుంటే కాయని మెత్తబరుచుకుంటే మనకి పురుగులు బాధ లేకుండా ఉంటుంది. ఇలా భద్రపరచుకునండి. దీన్ని మాత్రం ఇలా చిదగొట్టుకున్నాక ఒక 2 గంటల సేపు మనం ఉంచాలండి. తప్పనిసరిగా మనం మూత అయితే పెట్టాలి. ఏ మాత్రం కూడా ఖాళీ అయితే ఉంచకూడదండి. చాలా బిగ్గా మూత పెట్టుకోండి. 2 గంటలు కాదండి, నాకు ఇక్కడ 4 గంటలు అయ్యింది. ఎందుకంటే మన బుజ్జి తోటలో వీడియోలు అవి తీసుకుని వచ్చి అప్పుడు నేను వీటి పని అయితే చేస్తున్నానండి. అయితే నేను ఎప్పుడు వేరే డబ్బాతో తీస్తానండి. కానీ పూర్వం మేము ఎక్కువ కంచాలతో తీసేవాళ్ళం. అది చూపిద్దామని నేను ఇలా కంచంతో తీస్తున్నానండి. ఇలా అంచు లేని కంచం మనకే చాలా బాగుంటుంది. అలాగే కాకుండా ఇప్పుడు మనకు డబ్బాలు వస్తున్నాయి కదండి, స్టీల్ డబ్బాలో, ఆ డబ్బాలో తీసుకోవచ్చు. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి సీమన్ డబ్బా, దాంతో కూడా మనం పేసం అయితే తీసుకోవచ్చు. అయితే మనం సీమండి కంటేనండి మనం స్టీల్ వాడుకుంటేనే మంచిది. అందుకే నేను స్టీల్ డబ్బాలో వాడతాను. అవి 1 గంట ఉంచడానికి మాత్రమే నేను ఇక్కడ ఆ డబ్బా వాడాను కానండి, స్టీల్ డబ్బాలోనే నిలవ పెట్టుకోవాలి. అలానే మనం ఈ అంచులేని కంచం చాలా బాగా వస్తుందండి. అయితే చాలా పీస్ ఉంటుంది కదా, ఈ పీసుని మాత్రం వేరే తీస్తానండి. అయితే తోక భాగం తీయము, కానీ ఇది 2 ఒకేలాగుంది. గండ్రగా ఉన్న కాయ అయితే మాత్రం తోక భాగం తీయకూడదండి, అది ఇంకా గండ్రగా ఉంటుంది. కానీ ఈ కాయ అయితే చాలా తీయగా ఉంది. మనం ఇలా అంచుంటే చాలండి, అంచుని పట్టుకుని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని మనం దాన్ని మరొకసారి జల్లెడైతే పట్టాలండి. నేనైతే జల్లెడి వేరే పడతాను, ఎందుకంటే ఇలా తీయటం వలన సులువుగా వచ్చేస్తుంది. ఇది మనకే ఈ డబ్బానేనండి నేను వాడేది. ఎప్పుడు కూడా ఈ డబ్బాతోటే తీస్తూ ఉంటాను. అయితే మీ అందరికీ ఇది కూడా ఉపయోగపడుతుంది. పూర్వం ఇలాగే తీసేవాళ్ళు అని చూపించడానికి కంచం అయితే ఉపయోగిస్తున్నానండి. అయితే ఇది చాలా మంచిదండి. మన బాడీకి అన్ని రకాల ఎప్పుడు పండే పండు మనం తింటూ ఉంటాం కదండి, నేరేడు, అలా ఇది కూడా అలాంటిదేనండి. మనకి దొరికినప్పుడు తప్పనిసరిగా కొనుక్కొని కూడా ఈ వంటలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు కాయ 50-100 టౌన్లో కూడా అమ్ముతున్నారండి. మీరు సంవత్సరానికి ఒక్కసారైనా కొని ఇదే కదా అని అనకండి, దీంట్లో చాలా విలువైన పోషకాలు అయితే ఉన్నాయి. పూర్వం అంటే నా చిన్నతనంలోనండి మా పెద్దవాళ్ళు చెప్పిన మాట, ఆకలి దప్పికలు ఇదే తీర్చేదటండి. అన్నం లేని సమయంలో అప్పుడు
2 పంటలు లేవు కదండి, చాలా ఇబ్బంది అయితే పడేవారటండి రైతులు. ఈ పండును తెచ్చుకుని కాల్చుకుని తినేవారట. ఒక పూట భోజనం అయితే ఈ తాటి పండుని తిని తీర్చుకునేవారటండి. చాలా కష్టం కదా, అలా చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం కంచం ముందు కూర్చుని అన్నం ఎగరేసుకుంటూ తింటున్నాము ఇవాళ. కానీ పూర్వం పెద్దవాళ్ళు ఇది ఒక పూట ఆకలి దప్పికలు తీర్చే పండు అయిందటండి. అలానే వారి పాలిట అన్నపూర్ణ అయ్యిందనే చెప్పాలి. నిజంగా నాకు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ చెప్తూ ఉండేది, అత్తయ్య కూడా చెప్తూ ఉండేదండి ఈ మాట. నిజంగా ఇప్పుడు పిల్లలకి ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచగలుగుతున్నాం ఇప్పుడు మనం. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది అనుకోండి. కాలం మారింది, మనం కూడా మారాలి. ఇప్పటికైనా ఎవరైనా ఇలాంటి ఆలోచన ఉంటే మార్చుకోండి. ఆడవారు కూడా ఎంతో కొంత భర్తకి సాయం చేయాలని నేనైతే చెప్తాను. ఇలా ఈ పేసం తీసుకుని మనం దీన్ని చక్కగా జల్లుడైతే పడదామండి. ఇదిగో చూసారా, మనం గంజి కానీ ఏమైనా వడకట్టడానికి పెద్ద చిక్కాలు ఉంటాయి కదండి, దాంతో అయితే నేను ఇలా ఈ పేసంలోంచి పీసుని అయితే వేరు చేస్తున్నాను. ఇది మనకి నేనైతే ఒక నెల రోజుల వరకు కూడా అట్టే పెడతానండి. దీన్ని మాత్రం డ్రీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. బయట అయితే 1 రోజు 2 రోజులు ఉంటుంది. డ్రీ ఫ్రిడ్జ్లో అయితే మనకి గడ్డకాని కట్టింది అంటే ఇది పంట దొరకనప్పుడు కూడా మనం తినొచ్చండి. ఆ గడ్డను కరిగించుకుని మనం వంట అయితే చేసుకోవచ్చు మీకు కుదిరితే. కానీ మాకు అంతవరకు అయితే ఉండదండి. ఎందుకంటే ఎవరు బంధువులు వచ్చినా తాటిగారులు వేస్తామండి, రొట్టెలు వేస్తానండి. ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా టౌన్కి ఇదైతే పట్టుకుని వెళ్తానండి. మా పిల్లల దగ్గరికి, మా పార్దుకి కూడా తాటిగారులు అంటే ఇష్టం. అందుకే నేను ఇవి రెడీ అయితే చేస్తున్నాను. అలా పిల్లలకి కూడానండి చాలా బలమైన ఫుడ్డు. ఇది బాలింత్రాలు కూడా తినొచ్చు, ఎందుకంటే దీనికి వేడి చేసే గుణం ఉంది. ఇది నజ్జు చేయదండి. చాలా వేడి, ఎక్కువగా తింటే మాత్రం చాలామందికి వేడైతే చేస్తుంది. అలా నేను ఈ పీస్ అంతా ఏర్పాటు తీసేసి ఇలా వచ్చింది. చూసారా ఎంత బాగుందో కదా. అయితే మనం దీంట్లో బెల్లం కలుపుకొని తాండ్ర కూడా వేసుకోవచ్చండి. ఇదివరకు అయితేనండి ఏ రోజుకి ఆ రోజు తాండ్ర పేసుని తీసుకుని ఆ రోజుకి ఆ రోజు వేస్తూ ఉండేవాళ్ళమండి. కానీ ఇప్పుడు చాలా సులువు. బెల్లం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. చక్కగా ఎప్పుడు ఎండ కాస్తే అప్పుడు పీటకు కానీ ప్లేట్కి కానీ పూసుకుని ఎండబెట్టుకోవచ్చు. చాలా సులువు కదా. ఈ తాండ్ర అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. మరి కుదిరితే మీకు వేసి చూపిస్తాను. అయితే తాండ్ర వేసి అంత కూడా ఉండదు నాకు, ఇది వంటలకే సరిపోతుంది. చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరూ తినవలసిన ఆహారం అనే చెప్పాలి. ఎందుకంటే చెప్పాను కదా, మన బాడీకి అన్ని రకాల పోషకాలు కావాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు మనం టేస్ట్లు అయితే మార్చి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. చూసారా ఎంత బాగుందో కదా. మనం ఇలా అయ్యేదాకా కూడా కాయనైతే ఉంచకూడదు. మనం కాస్త గట్టిగా ఉన్నప్పుడే దాన్ని మనం పేసం వచ్చేటట్టు ముందుగానే ఈ గుజ్జుని రెడీ చేసి తీసుకుంటూ మంచిదన్నమాట. చెప్పాను కదండి, కాయగా ఉంటే మాత్రం చాలా ఈగలు అయితే వస్తాయి. కాయ ఒకవేళ కొన్నా కూడా మీరు ఏదన్నా కవర్ చేసుకోండి, అంతేకాని ఓపెన్గా మాత్రం ఉంచొద్దు. ఉంచామా ఈగలో చక్కగా గుడ్లు అయితే పెట్టుకుంటాయండి. ఆ ఫుడ్ తినటం వల్ల మనకు చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. అయితే దీన్ని అయితే మాత్రం నేను డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. మీరు డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగాని కట్టింది అంటే ఆ గడ్డ కరగకుండా ఉంటే ఎన్ని రోజులైనా మీకు పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, నేనైతే మాత్రం ఈ క్యాన్లో వేసి భద్రపరుచుకుంటున్నానండి. మీకు ఏది కుదిరితే దాంట్లో ఉపయోగించుకోండి, కానీ సేవండి మాత్రం వాడకండి. ఇలా నేను దీన్ని భద్రపరుచుకుని పిల్లలు వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ దీన్ని పట్టుకుని అయితే వెళ్తానండి. పాదు వాళ్ళకే పట్టుకెళ్దామని ఇదంతా తీసి ఏర్పాటు అయితే చేస్తున్నాను. కాయలు పంపించలేము కదండి, ఇదైతే మనం వెళ్ళినప్పుడు టక్కని తీసుకుని గడ్డ కట్టే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఇది పాడవకుండా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, లేదా వెంటనే వంటలు చేసేయచ్చు. మీకు గారెలు కూడా వీడియో చేశానండి, మా బుజ్జి తోటలో నేను వీడియో ఉంది. మీకు కావాలంటే చెప్పండి, నేను మరో వీడియో చేస్తాను. ఇలా మనం సులువుగా మనకి పనులు ఎంతోమంది జాబులకు వెళ్ళిన వారు ఉన్నారు, సంటిపిల్లల తల్లులు ఉంటారు. ఇలాంటి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేయటం జరిగిందండి. మీరు ఏ ఊర్లో ఉన్న పల్లెటూరులో ఉన్న వారికి కూడా చెప్పి తెప్పించుకోవచ్చు కదా, అందుకే ఈ వీడియో చేశాను.
మా అక్క చెల్లెలకి అందరికీ వీడియో ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ. ఎలా అనిపించింది వీడియో? ఐడియా బాగుందా? మరి ఎలాంటి వీడియో కావాలి మీరు నాకు తెలియజేయండి. నేను మీకోసం వీడియో చేస్తాను. మీ పేరు ఊరు చెప్పడం మర్చిపోకండి. అలానే ఇవి ఉన్నాయి కదండి మన ఇంటి వేస్ట్. ఈ వేస్ట్ని ఎలా ఉపయోగించాలి, ఇవి మన బుజ్జి తోటలో ఎప్పుడు చేసే పనులే అనుకోండి. అయితే ఈ వీడియో రూపంగా కూడా మీకు తెలుస్తుందని చూపిస్తున్నా. ఇలా వేసాను కదండి, ఇదే కుండీ అనుకోండి. ఇలా వేసాను కదండి, పైన మట్టి వేసేసి ఒక మొక్క అయితే పెట్టేస్తా. అటు కంపోస్ట్ అయిపోతుంది, మనకి ఈగల బాధ కూడా ఉండదు, వాసన రాదు. అయితే ఈ టెంకలు వచ్చాయి కదమ్మా, వీటిని ఏం చేస్తారు అంటారా? వీటిని నేను చక్కగా దీన్ని నింపుగా నీళ్లు పోసేసుకుని ఒక రోజు ఉంచితే ఈ గుజ్జంతా మిగిలింది నీటిలోకి అయితే వచ్చేస్తుంది. ఈ నీళ్ళు మరి 4 బకెట్ల నీళ్ళలో కలుపుకొని మన మొక్కలకైతే ఇచ్చేస్తా. ఇలా ఇవ్వటం వలన మన మొక్కలకి కూడా మంచి పోషకాలు వస్తాయి. ఈ మొక్కలు వేశాక వీటి రిజల్ట్ చూసారా ఎంత బాగున్నాయో? మా బుజ్జి తోటలోకి అయితే వచ్చాము. చక్కటి పువ్వులతో ఎంత బాగున్నాయో చూడండి. ఇలాంటి వేస్ట్ని నేను ఉపయోగిస్తాను కాబట్టి మా తోటలో చాలా అందంగా అలంకరణగా కూడా పువ్వులైతే పూస్తూ ఉంటాయి. ఇది ప్రతిసారి మన బుజ్జి తోటలో చేసే వీడియోలే కదా, మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియోని చిన్నదైతే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలా ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్లో తెలియజేయండి. తెలుగులో బాగుంది అంటే మీరు ఏ భాషలో పెట్టినా పర్వాలేదు, కానీ నేను రిప్లై ఇవ్వాలంటే మాత్రం తెలుగులో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్ చదవలేను. మరి నాకు వచ్చిన ఐడియా మరో వీడియోలో పంచుకుందామా? బాయ్ బాయ్.